guys, welcome back to the channel. I really hope మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. As you guys can see, my sister, my nephew, మా బావ and also my brother is in town. మా అక్క వాళ్ళైతే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు న్యూయార్క్ కి అండ్ బట్ మా తమ్ముడు ఫస్ట్ టైం వచ్చిండు అనమాట న్యూయార్క్ కి 2 weeks ట్రిప్ కోసం వచ్చారు వాళ్ళు ఊరికి అట్లా టైం స్పెండ్ చేద్దాము అండ్ న్యూయార్క్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు అండ్ ఈరోజు ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ బట్ నెక్స్ట్ వీక్ అయితే ఈ వీక్ అంతా కొంచెం వర్క్ ఎక్కువ ఉండే సో I was working ఈరోజు కూడా I'm working actually but it's so difficult with the baby so I'm juggling between the work and the baby and the work and the food చాలా chaotic గా ఉంది ఈరోజు బట్ నెక్స్ట్ వీక్ అయితే నేను అండ్ మా బావ కూడా మేమందరం ఆఫ్ తీసుకుంటున్నాము బికాజ్ వీఆర్ ప్లానింగ్ టు గో టు నయాగరా ఫాల్స్ నేను మాస్టర్స్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో పోయిన నయాగరా ఫాల్స్ మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీతో మళ్ళీ నయాగరా ఫాల్స్ ప్లాన్ చేస్తున్నా ఈ వీకెండ్ అట్లా బట్ July 4th కూడా ఉంది సో టికెట్స్ ఐ మీన్ కార్ రెంటల్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి సో వీక్ డేలో అట్లా వెళ్దాం అనుకుంటున్నాము బట్ ఈ రోజు అయితే ఇంట్లోనే మంచిగా ఏమైనా కుక్ చేసుకొని అండ్ ఇప్పుడు ఉంటున్న ఏరియా కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో వీఆర్ ప్లానింగ్ టు లైక్ ఇంట్లోనే కొంచెం మంచిగా కుక్ చేసుకొని దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాము చూడాలి ఎంతవరకు అవుతుందో బికాజ్ వర్క్ కూడా ఉంది ల్యాప్టాప్ క్లోజ్ చేసేసిన ఈరోజు వీఆర్ మేకింగ్ పాలక్ పనీర్ రోటీ అవుతున్నాయి మా సిస్టర్ రోటీస్ చేస్తుంది అండ్ నేను పాలక్ పనీర్ కర్రీ చేసిన అట్లనే అయిపోయింది Say hi. He is busy eating. టైం ఇప్పుడు 2 అవుతుంది 2 o'clock కి తింటున్నాము లంచ్ అంత ఆలిగా తినాలి అనుకున్నా కూడా అవుతలేదు వాట్ మా బావ ఇంకా వర్క్ చేస్తున్నాడు టైం ఇప్పుడు 5:30 అవుతుంది బట్ మేమైతే జెర్సీ సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ మా నెఫ్యూ ఇంకా పడుకునే ఉన్నాడు వీడి కోసం వెయిటింగ్ ఇంకొక 10 minutes లో లేస్తాడు బట్ ఇంకా 10 minutes ఉంది కదా అన్నట్టు డాన్స్ ప్రాక్టీస్ సెషన్ పెట్టాం గైస్ ఓకే ఫిట్ చేయరా హుస్ని ఇతను టీచ్ చేస్తాడు ఫస్ట్ తర్వాత నేను చూసి చేస్తా ఓకే లెట్స్ గో ఆశిష్ లెట్స్ డు ఇట్ ఫస్ట్ లైక్ కాలికి పెట్టాలి ఫస్ట్ కాలికి పెట్టాలి Why can't we do this? Okay, tick. Okay, right, left, right again, then left. What? And then you put this down. ఓకే నాకు లైఫ్ లో ఏదైనా రాదంటే డాన్స్ ఒకటి సింగింగ్ ఒకటి ఇవి రెండు చేయలేదు ఏది చేయమన్నా చేస్తాను నేను సారీ గైస్ నేను అపార్ట్మెంట్ వీడియో తీసుకుంటాను గుడ్ మార్నింగ్ పూల్కి వెళ్దాం అనుకున్నాము వెదర్ బాగుంది అని బట్ సడన్గా వర్షం స్టార్ట్ అయింది చినుకులు పడుతున్నాయి నెక్స్ట్ 3 hours మొత్తం రేనే ఉంది సో వీఆర్ థింకింగ్ జెర్సీ సిటీకి అట్లా వెళ్ళి పానీపూరి అట్లా తినిపిద్దాం తమ్ముడికి అన్నట్టు అలానే చికెన్ మటన్ అట్లా తెచ్చుకొని డిన్నర్ కుక్ చేసుకోవాలి ఏమైనా మంచిగా ఇంట్లోనే బికాజ్ బయట ఈ మధ్య అసలు ఫుడ్ మంచిగా ఉండట్లేదు రెస్టారెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం తిన్నప్పుడు బాగా అనిపిస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు బాగుండట్లేదు ఏ రెస్టారెంట్లో అయినా ఫుడ్ నిన్న బయటనే తిన్నాము అస్సలు నచ్చలేదు సో వీ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు ఈట్ ఓన్లీ ఇంట్లోనే మేబీ వీకెండ్స్ అట్లా బయటకు వెళ్ళినప్పుడు బయట తిందాంలే అన్నట్టు ఇంట్లోనే హెల్తీగా కుక్ చేసుకొని తిందాం అనేది డిసైడ్ అయినాము అగస్య ఏడికి వెళ్తున్నాం అగస్య అరే ఫస్ట్ టైం జెర్సీ సిటీ వచ్చినావు కదరా నీ ఇంప్రెషన్ ఏంటి వాట్ ఆర్ యువర్ థాట్స్ అరే ఇక్కడ చెరుకు రసం దొరుకుతుంది పాన్ దొరుకుతుంది పానీపూరి దొరుకుతుంది బాగుంటుంది నాకేం తెలుసురా సరే కానీ పానీపూరి బాగుంటుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది
పానీపూరి తినిపించడానికి తీసుకొచ్చాము. ప్లీజ్ రా, పరువు తీయకు రా. ఎట్లుంది రా? పాన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు తింటావా నువ్వు? నేనైతే ప్యాక్ చేసుకుంటారా? 5 పాన్లు అన్నమాట. జెర్సీ సిటీకి వెళ్ళి అట్లా మీట్ తెచ్చుకుందాము డిన్నర్కి. అండ్ నౌ వి గాట్ చేంజ్డ్ ఇన్ టు అవర్ స్విమ్ వేర్ బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు పూల్. నిన్న నైట్ వెళ్ళాము, బట్ 10:30 తర్వాత వెళ్ళాము, బట్ 8 o'clock క్లోజ్ అవుతుందంట. సో లోపలికి దిగలేదు. సో ఈరోజు కూడా వెళ్ళబోతున్నాము. వెరీ గుడ్ గైస్, లుక్ హియర్, లుక్ హియర్. డ్రెస్ చేంజ్ చేసుకుని పూల్లోకి దిగుదామన్నట్టు వచ్చిన, బట్ న్యూ జెర్సీలో ఒక లా ఉంటుంది అనమాట, లైఫ్ గార్డ్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు లేకపోతే అసలు పూల్లోకి దిగొద్దు. ఇప్పుడు నేను మళ్ళీ దిగితే అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి లైఫ్ గార్డ్ లేడు బయటకు రా అంటే మళ్ళీ టైం వేస్ట్ అన్నట్టు వెళ్ళట్లేదు లోపలికి. బట్ లుక్ ఎట్ దెమ్, దీస్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. Humpty Dumpty sat on the wall. Humpty Dumpty had a bee. It's so cold outside. Pika, pika. Local ke liye? Pika, 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 pika. Hey guys, I'm back from the pool. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము. ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ తలపకట్టి గోట్ బిర్యానీ ఫర్ మై ఫ్యామిలీ. నాకు ఏదైనా మంచిగా వచ్చంటే అదొక బిర్యానీ మాత్రమే. అండ్ మా సిస్టర్ మా నెఫ్యూ కోసం సపరేట్గా కుక్ చేస్తుంది. బట్ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఇంగ్రీడియంట్స్ ఫర్ చికెన్ కర్రీ అండ్ ఆల్సో గోట్ బిర్యానీ గైస్. 1 hourలో అయిపోవాలి బికాస్ ఆల్రెడీ టైం 8 అవుతుంది. అండ్ కొంచెం జల్దీగా తినేసి రేపు న్యూయార్క్ వెళ్దాము అనుకుంటున్నాం. ఎన్ని పెట్టాను కప్స్? ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ పెట్టాను? 3. అగస్ వై గోయింగ్? మీట్ కట్ చేసి పెట్టుకున్నా, రైస్ సోక్ చేసా. ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను స్క్రాచ్ నుండి ప్రిపేర్ చేశాను అన్నమాట. ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ అన్నట్టు. సో ఐఎమ్ మేకింగ్ మసాలా నౌ. అండ్ ఇది వచ్చేసి మా బుడ్డోడి కర్రీ. మా తమ్ముడు చికెన్ కర్రీ చాలా బాగా చేస్తాడు గైస్. సో హీఈస్ ప్రిపేరింగ్ చికెన్ కర్రీ. నేను గోట్ బిర్యానీ బాగా చేస్తా. నేను ఇటు సైడ్ గోట్ బిర్యానీ చేస్తున్నా, వీడు ఇక్కడ చికెన్ ఫ్రై. విల్సి ఏది బాగా వస్తుంది అని. నా బిర్యానీ అయితే కొంచెం అన్కుక్డ్ గైస్ బికాస్ రైస్లోకి వాటర్ కరెక్ట్ రేషియోలో పోయలేదు. బట్ చికెన్ అయితే గుడ్. కనీసం చికెన్ అయినా బ్యాకప్ లాగా వెల్ కుక్డ్ అండ్ ఇట్స్ అ బ్యాకప్. సో బిర్యానీ అయితే టేస్ట్ చేసి చెప్పరా. ఇట్స్ హియర్. పీస్ అయితే కుక్ అయింది. ఓకే బయటకి వెనకకి వెళ్ళు. అంత సౌండ్ చేసి తినాలా? $2 బిర్యానీ. చాలా అంటే చాలా బాగాలేదు. పైసలు పెట్టి కొన్నాం కదా మటన్, తినాలి కదా, ఎందుకంటే ఇది ఒకటే ఉంది ఇంట్లో. ప్లీజ్. Handle things differently. Yeah, if you want to feel how you want.